మిస్ అమ్మ. స్టాప్ స్టాప్ ఆగండి అని పోలీసులు అను అఖిల్ వెళ్తున్న మోపాడ్ ని ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. పెద్ద వాల్టేర్ సార్ అని అఖిల్ పోలీసులకి చెప్తాడు. ఇక్కడ ఇంకో కాలేజ్ ఈవెంట్ అవుతుంది, ఈ రోడ్డు బ్లాక్ అయిపోయింది, చుట్టూ తిరిగి వెళ్ళండి అని పోలీసులు అంటారు. సార్ ఆ కాలేజ్ ఈవెంట్ మాదే సార్, నేనే ఈవెంట్ ఆర్గనైజర్, ఇలానే వెళ్ళాలి సార్ అని అను అందుకుని అబద్ధం చెప్తుంది. సరే వెళ్ళండి అని పోలీసులు వాళ్ళని పంపించేస్తారు. అను డ్రైవ్ చేస్తూ కొంచెం ముందుకి వచ్చాక, నువ్వు సూపర్ పాపా, చాలా డేరింగ్ గా వాళ్ళకి అబద్ధం చెప్పేశావు అని అఖిల్ అనుతో అంటాడు. బీచ్ రోడ్ నుంచి కాకుండా వేరే రోడ్ లోంచి వెళ్ళమంటే అను ఎందుకు వెళ్తుంది అని అను అంటుంది. ఇది మామూలు పాప కాదు, రౌడీ పాపే అని అఖిల్ మనసులో అనుకుంటూ, బీచ్ అంటే అంత ఇష్టమా అని అఖిల్ అడుగుతాడు. ఇష్టమానా? కాదు, అంతకు మించి అని అను అంటుంది. ఇంకా ఏమంటే ఇష్టం అని అఖిల్ అడుగుతాడు. మమ్మీ అంటే చాలా ఇష్టం అని అను అంటుంది. అమ్మా, నాన్న, బాబాయ్ వీళ్ళంతా ఓకే, కానీ వీళ్ళు కాకుండా ఇంకా ఎవరంటే ఇష్టం అని అఖిల్ ఇంకేదో ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తూ అనుని అడుగుతాడు. మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అని అను అంటుంది. సినిమాల్లో నటిస్తాడు, బాగా పరిగెడతాడు, కళ్ళు కూడా బాగుంటాయి. అబ్బా, హీరోలు కాదు, రియల్ లైఫ్ లో ఇంకా ఎవరిష్టం అని అఖిల్ అనుని అడుగుతాడు. ఏంటో నాకేదో తేడా కొడుతుంది అని అను అంటుంది. ఏంటి అని అఖిల్ అడుగుతాడు. ఈ సీన్ ఖుషి మూవీలోదనుకుంటా. ఇప్పుడు నేను భూమికలాగా ఎవరి పేరు చెప్తే వాళ్ళు ఇష్టమని చెప్పేస్తా అని అనాలా అని అను అడుగుతుంది. ఆపాపు, ఈ లెఫ్ట్ లో ఆపు అని సడన్ గా బండి ఆపమని అఖిల్ అనుతో బండి ఆపించేస్తాడు. ఏమైంది అంటూ అను బండి పక్కన ఆపుతుంది. మా కొంప వచ్చేసిందమ్మా, ఇదిగో ఇదే మా ఇల్లు అని అఖిల్ అంటాడు. హో సరే, నెక్స్ట్ టైం సినిమాలో డైలాగులు కాకుండా కొత్తగా ఏమన్నా ట్రై చెయ్యి అని అను అంటుంది. నువ్వు మహేష్ బాబు ఫ్యాన్ కదా, పవన్ కళ్యాణ్ సినిమాలు చూడమనుకున్నాలే అని అఖిల్ అంటాడు. మహేష్ సినిమాల కన్నా పవన్ కళ్యాణ్ సినిమాలే ఎక్కువ చూస్తా, మా మమ్మీ పీకే ఫ్యాన్ అక్కడ. సరే ఇంకా వెళ్తా, బాయ్ అని అను అంటుంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తావు అని వెళ్తున్న అనుని అఖిల్ అడుగుతాడు. మళ్ళీ కుదిరినప్పుడు కలుస్తాలే అని అను చెప్తూ వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్లేసరికి అనుకి FB నోటిఫికేషన్స్ వస్తాయి. చూస్తే ఏకే అఖిల్ లైక్స్ యువర్ పోస్ట్, లైక్స్ యువర్ స్టేటస్, లైక్స్ యువర్ ఫోటో. ఆ నోటిఫికేషన్స్ ఏంటో అని సరిగ్గా ఓపెన్ చేసేసరికి అనుకి తన ఫ్రెండ్ మేఘా నుంచి కాల్ వస్తుంది. ఫోన్ ఎత్తి, హే మేఘా, ఈవెంట్ తర్వాత ఏమైపోయావు అని అను మేఘాని అడుగుతుంది. ఆ విషయం నేను నిన్ను అడగాలి అని మేఘా అనుతో అంటుంది. నీకొక విషయం తెలుసా, మన ఐస్ క్రీమ్ సత్తి చెప్పిన అఖిల్ గర్ల్ ఫ్రెండ్ నిజంగా గర్ల్ ఫ్రెండ్ కాదు, అఖిల్ వాళ్ళ అక్క అని అను మేఘాకి చెప్పే లోపే నాకు అంతా తెలుసు. అఖిల్ వాళ్ళ అక్క వచ్చారు, తర్వాత అక్క అఖిల్ బైక్ తీసుకుని వెళ్ళిపోయింది, నువ్వేమో అఖిల్ని బైక్ ఎక్కించుకుని వెళ్ళిపోయావు అని మేఘా అంటుంది. ఓహో చూసావా అని అను మేఘాతో అంది. నేను నీ పక్కనే ఉన్నా కానీ నీకు ఫ్లాష్ మాబ్ అయిన తర్వాత అఖిల్ తప్ప ఎవరైనా కంటికి కనిపిస్తే కదా. అయినా నువ్వు అఖిల్తో వెళ్ళి 2 hours అవుతుంది, ఈ లోపు నీ FBలో ఉన్న ఫొటోస్ అన్ని వాడు లైక్లు కొడుతున్నాడంటే కథ ఎంతవరకు వచ్చిందో మాకు అర్థం అవుతుందిలే అని మేఘా అనుని ఆట పట్టిస్తుంది. అంత సీన్ లేదులే, అయినా ఆ విషయం నీకెలా తెలుసు అని అను మేఘాని అడుగుతుంది. నీ అకౌంట్ నా ఫోన్ లో కూడా లాగ్ అయ్యింది కాబట్టి. సరే కాని ఏంటి సంగతి, ఏకే అనుకి సరిపోతాడంటావా అని మేఘా అనుని అడుగుతుంది. హలో, ఈ క్వీన్ విక్టోరియాకి అఖిల్ లాంటి వాళ్ళు కాదు, అంతకు మించి కావాలి అని అను అంటుంది. ఓహో, అయితే మరి అఖిల్ మెసేజ్ చేయలేదు అని లాస్ట్ వీక్ మెల్లికలు తిరిగిపోయావు, ఏకేకి గర్ల్ ఫ్రెండ్ లేదు అని ఇందాక చంద్రముఖిలా ఎక్సైట్ అయిపోతూ చెప్తున్నావు. వాట్ ఇస్ ఆల్ దిస్ అమ్మా? ఆల్రెడీ నీకు వాడంటే ఇష్టం అని నాకు అర్థమైందిలే, కానీ ఈ విషయం వాడికి అర్థమయ్యేలా ఎలా చేస్తావో చెప్పు అని మేఘా అనుతో అంటుంది. అబ్బా, ఎవరి దగ్గరైనా కవర్ చేయొచ్చు గాని ఈ ఫ్రెండ్స్ దగ్గర ఈ కవర్ డ్రైవ్ పరమ వేస్ట్ అని అను మనసులో అనుకుంటూ, అనుకుంటే ఏదైనా అవుతుంది,
అనుకునే రోజు వస్తే ముందు నీకే చెప్తా. ఇంకా ఉంటా, రేపు మార్నింగ్ డాన్స్ ప్రాక్టీస్ కి వెళ్ళాలి, అంటే ఇప్పుడు పడుకోవాలి, బాయ్ అని చెప్పేసి అను ఫోన్ పెట్టేసి నిద్రపోతుంది. లేచేసరికి టైం 11 అవుతుంది. అయ్యా, ప్రాక్టీస్ 10కే స్టార్ట్ అయిపోతుంది అని చాలా తొందరగా అను ప్రాక్టీస్ కి రెడీ అవుతుంది. ప్రాక్టీస్ కి వెళ్లేసరికి అక్కడ అనుకి అఖిల్ కనిపిస్తాడు. హే, నువ్వేంటి ఇక్కడ? కొంప తీసి మా ఫ్లాష్ మాబ్ ఫ్యామిలీలో జాయిన్ అవుతున్నావా అని అను అఖిల్ ని అడుగుతుంది. వాట్ ఆర్ యు టాకింగ్? నేను డాన్స్ చేస్తే చుట్టూ ఉన్న వాళ్ళు పారిపోతారు, నీకు ఇది ఇద్దామని వచ్చా అని అఖిల్ చేతిలో ఉన్నది అను చేతికి ఇస్తాడు. లెటర్ కీచైనా? బాగుంది, నేనే ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకున్నా. అయినా కీ చైన్స్ పెన్స్ ఇస్తే గొడవలు అవుతాయి అంటారు కదా అని అను అఖిల్తో అంటుంది. నేనలాంటివి నమ్మను. నీ బైక్ కీస్ కి కీ చైన్ లేదు, అందుకే తీసుకున్నా. ఇష్టమైతే పెట్టుకో, లేకపోతే లేదు. ఇంకా వెళ్తా, బాయ్ అని అఖిల్ వెళ్తూ ఉండగా, హే అఖిల్ ఆగు, నిన్న ఒక క్వశ్చన్ అడిగావు కదా, ఎవరంటే ఇష్టమని. ఒకరి పేరు చెప్దామని మిస్ అయ్యా అని అను అంటుంది. కీ చైన్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అయిపోయి ప్రపోజ్ చేసేస్తుందా ఏంటి అని అఖిల్ మనసులో అనుకుంటాడు. నాకు అఖిల్ అంటే చాలా ఇష్టం అని అను చెప్పేసరికి, ఊరుకో అను, నిన్నే ప్రాపర్ గా కలిసాము, అప్పుడే ఇష్టం అంటావేంటి అని అఖిల్ ఒక పక్క సిగ్గు, ఇంకొక పక్క ఆనందంతో సెంటెన్స్ కంప్లీట్ చేసేలోపు, అఖిల్ అంటే నువ్వు కాదు బాబు, సిసింద్రి మూవీలో అఖిల్ అక్కినేని, నా ఫస్ట్ క్రష్, చాలా ఇష్టం అని అను అంటుంది. సరిపోయింది, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. డైరీలో ఈరోజు డేట్ వేసి నోట్ చేసుకుంటాను. ఇంకా హ్యావ్ అ గుడ్ డే అని అఖిల్ బాయ్ చెప్పి ముందుకి ఒక అడుగు వేసేలోపు, హే ఆగాగాగు, ఇంతకీ మా బ్యాచ్ లో డాన్స్ రాని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఫ్లాష్ మాబ్ అంటే పర్ఫెక్ట్ గా స్టెప్స్ వేయడం కాదు, పర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేయడం అని అను నెక్స్ట్ ఫ్లాష్ మాబ్ ఈవెంట్ కి అఖిల్ ని జాయిన్ అవ్వమని ఇండైరెక్ట్ గా అడుగుతుంది. రౌడీ గారు, ఏంటి మీరే? అదేదో డైరెక్ట్ గా డాన్స్ చేయమని అడగచ్చు కదా అని అఖిల్ అంటాడు. అంత లేదు, అను అనుకుంటే అయిపోతుంది ఇక్కడ అని మనసులో అనుకుంటూ బయటికి మాత్రం, సరే ఇష్టం లేకపోతే ఎవరూ ఏం చేయలేరు అని అను అఖిల్తో అంటుంది. ఈలోపు లోపల నుంచి నాయుడు బయటకొచ్చి, అను ఏంటి ఇంత లేట్ గా ప్రాక్టీస్ కొచ్చావు? ఇంకా 2 సాంగ్స్ కంపోజ్ చేయాలి, కమిన్ హరి అప్ అని అనుతో మాట్లాడి అఖిల్ పక్క చూసి, అఖిల్ ఈ జాయినింగ్ ఫామ్ ఫిల్ చేసి ఫ్లాష్ మాబ్ ప్రాక్టీస్ కి జాయిన్ అయిపో అని అంటాడు. అఖిల్ జాయిన్ అవడం ఏంటి అని అను చాలా కన్ఫ్యూజ్డ్ గా నాయుడుని అడుగుతుంది. మన ఈవెంట్ లో జాయిన్ అవుతానని వచ్చాడు, సో ఫామ్ ఫిల్ చేసి ప్రాక్టీస్ కి వచ్చామంటున్నా అని నాయుడు అనుతో చెప్తాడు. అర్రే, కొంచెం వెయిట్ చేసి ఉంటే నేను అడగకుండానే వీడు జాయిన్ అవుతున్నాడని నాకు తెలిసేదే అని అను మనసులో అనుకుంటుంది. ఈ ఇన్సిడెంట్ వల్ల అఖిల్ కి అను మీద ఫీలింగ్స్ ఉన్నాయేమో అన్న డౌట్ అనుకి వస్తుంది. మనం ఎవరిని అయితే ఇష్టపడడం మొదలు పెడతామో వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడుతున్నారని తెలిస్తే అది ది బెస్ట్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్ కదా. విషయం అర్థమయ్యేసరికి అను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ బయటికి మాత్రం, చెప్తా ఈ రోజు నువ్వు నాతో ఆడుకున్నావు, తర్వాత నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్తా నీ పని అని అఖిల్ తో అంటుంది. సరే ఇప్పుడు అర్థమైంది కదా, ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం అని అందరూ లోపలికి వెళ్తారు. ప్రాక్టీస్ లో చెప్తుంది ఒక స్టెప్ అయితే అఖిల్ వేస్తుంది ఇంకో స్టెప్. అఖిల్ వేస్తున్న స్టెప్స్ కి అనుకి చాలా నవ్వొస్తుంది. బ్రేక్ లో అఖిల్ దగ్గరికి వచ్చి, డాన్స్ వేస్తావనుకుంటే ఎక్సర్సైజ్ చేస్తావేంటి, నిజంగానే ఇలా చేస్తావా లేక కామెడీ చేస్తున్నావా అని అను అఖిల్ ని అడుగుతుంది. నేను నా పర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేస్తున్నా, జస్ట్ లైక్ యూ టోల్డ్ అని అఖిల్ అంటాడు. అలా డాన్స్ ప్రాక్టీస్ అఖిల్ వల్ల ఇంకా ఇంట్రెస్టింగ్ గా చాలా కామెడీగా ముగిసిపోతుంది. ప్రాక్టీస్ అయిపోయాక అఖిల్ అను దగ్గరికి వచ్చి, నిన్న మొన్నటి నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా అని అంటాడు. ఏంటి, కాఫీకి పిలుద్దామనా అని అను అంటుంది. అక్కడే రైట్ దేర్ నువ్వు తొక్కలో తలపెట్టావు అని అఖిల్ అంటాడు. ఏంటి అని అను షాక్ అవుతుంది. పప్పులో కాలేసావని అందరూ అంటారు కదా, నేను తొక్కలో తలపెట్టావని అన్నాను. నేను కాఫీకి పిలుద్దాం అనుకోలేదు, కానీ పానీపూరి కోసం అడుగుదాం అనుకున్నా అని అఖిల్ అంటాడు. నువ్వు మామూలుగానే ఇలా మాట్లాడతావా లేకపోతే అకేషనల్ గా ఏమన్నా ఇట్లాగా ఉంటుందా నీతో అని అను అంటుంది. పానీపూరి ఇష్టం లేకపోతే పావు బజీ ఓకేనా అని అఖిల్ అంటాడు. పావెందుకు, మొత్తం తిందాం పదా
అని అను అన్నాక వీళ్ళిద్దరూ బీచ్ రోడ్ దగ్గరున్న ఫేమస్ పావ్ బజీ సెంటర్ కి బయలుదేరతారు. అన్నా 2 ప్లేట్ పావ్ బజీ విత్ ఎక్స్ట్రా నిమ్మకాయలు, ఎక్స్ట్రా ఆనియన్, మరి కర్రీ అద్దిరిపోవాలి ఈరోజు అని ఆర్డర్ చెప్తాడు అఖిల్. అక్కడ పావ్ బజీ రెడీ అయ్యేలోపు అను అఖిల్ మధ్య మంచి కాన్వర్సేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అవును, నువ్వు ఎప్పుడైనా లవ్ లో పడ్డావా అని అను అఖిల్ని అడుగుతుంది. పడ్డాగా అని అఖిల్ అంటాడు. అవునా, ఎప్పుడు అని అను అడుగుతుంది. అబ్బాయిలు ఊహ తెలిసిన దగ్గర నుంచి లవ్ లో పడుతూనే ఉంటారు, కానీ సీరియస్ గా తీసుకోవడం మాత్రం ఒక్క అమ్మాయినే తీసుకుంటారు అని అఖిల్ అంటాడు. అబ్బో, అమ్మాయిలు ఒక్కసారే లవ్ చేస్తారు, అది ఫెయిల్ అయిందంటే జీవితంలో ఇంకెవ్వరిని నమ్మరు అని అను అంటుంది. హో, మరి నువ్వు లవ్ లో పడ్డావా అని అఖిల్ అనుని అడుగుతాడు. ఇప్పుడు వరకు లేదు, కానీ పడతానేమో అని అనిపిస్తుంది అని అఖిల్ తో చెప్దామని అను అనుకుంటుంది. కానీ అలా ఏం లేదు అని సింపుల్ గా లేదు అని అఖిల్ కి చెప్తుంది. అబ్బాయిలైనా అమ్మాయిలైనా చాలా సార్లు వాళ్ళ ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ వచ్చినా చేయకుండా ఆ సిచ్యువేషన్ ని దాటేస్తారు. తర్వాత అయ్యా ఆ రోజు హింట్ అయినా ఇచ్చి ఉండాల్సింది అని అనుకుంటారు. కొంచెం ధైర్యం చేసి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే ఏమవుతుంది? ఆపోజిట్ పర్సన్ కి తొందరగా మన ఫీలింగ్ గురించి తెలుస్తుంది, అంతే కదా. ఏదైనా చేస్తారు గాని ఫస్ట్ ప్రపోజ్ అయితే చెయ్యరు. ఈలోపు పావ్ బజీ కూడా వచ్చేస్తుంది. అను అఖిల్ పావ్ బజీ తింటూ ఉండగా సడన్ గా ఒక అమ్మాయి వచ్చి, హే అఖిల్, నువ్వేంటికిడా? ఈ అమ్మాయి ఎవరు? ఫ్రెండా లేక గర్ల్ ఫ్రెండా అని అడుగుతుంది. అఖిల్ షాక్ అవుతూ ఎవరు మీరు అని ఆ అమ్మాయిని అడుగుతాడు. అక్కడ ఏం జరుగుతుందో అనుకి అయితే అస్సలు అర్థం కాదు. కానీ ఎక్కడో మేబీ ఈ అమ్మాయి అఖిల్ గర్ల్ ఫ్రెండ్ ఏమో అన్న డౌట్ అనుకి వచ్చి, ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లం అని అను ఆ అమ్మాయిని అడుగుతుంది. అవును, నేను అఖిల్ ని లవ్ చేస్తున్నా. అఖిల్ కి తెలుసు నాకు ఇలా ఎవరో అమ్మాయితో బయట తిరిగితే నచ్చదని అని అనుతో అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. మిస్ అమ్మ.